తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, అలాగే రాష్ట్రంలో సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రాధాన్యత పొందాయి. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఆర్టీసీ సమ్మె పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించామని మంత్రి తెలిపారు. కార్మికుల డిమాండ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు 5 మంత్రుల బృందం ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రత్యక్ష చర్చలు జరపనుందని వెల్లడించారు. కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. నర్సంపేట, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కూడా కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇక మరో ముఖ్య నిర్ణయంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% నిధులను రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్, బెనిఫిట్ సంబంధించి దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ బకాయిలను ఎలా చెల్లించాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించనుందని చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఒత్తిడి చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై లోతైన పరిశీలన కోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది. ఇక రాష్ట్రంలో సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన మరో కీలక నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. శ్రీ వాసవీమాత జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్లపక్ష దశమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుకలు నిర్వహించున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 26న వాసవి జయంతి రానున్న నేపథ్యంలో ఆ రోజున అన్ని జిల్లాల్లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. మొత్తం మీద ఈ కేబినెట్ సమావేశంలో పరిపాలన, ఆర్థిక, కార్మిక మరియు సాంస్కృతిక అంశాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.